2026 కేంద్ర బడ్జెట్పై ఇక్కడొక క్విక్ బ్రీఫ్ చూద్దాం. ఫిబ్రవరి 1న బడ్జెట్ రాబోతోంది కదా, సో అందరి కళ్ళు బంగారం, స్టాక్ మార్కెట్ పైనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందోనని ఒకటే టెన్షన్. సరే, ముందుగా బంగారం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశంలో ఉన్నాయి. కొనాలంటేనే భయమేస్తోంది. అందుకే లాస్ట్ బడ్జెట్లో లాగా ఈసారి కూడా ఇంపోర్ట్ డ్యూటీని ఓ 3-4% తగ్గిస్తారనే ఒక గట్టి అంచనా ఉంది. ఒకవేళ అదే జరిగితే మనలాంటి కొనుగోలుదారులకు కొంచెం ఊరట దొరికినట్టే. ఇక రెండవ పాయింట్, స్టాక్ మార్కెట్. ఈ బడ్జెట్లో కొన్ని సెక్టార్లు బాగా ఫోకస్లో ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రైల్వేస్, డిఫెన్స్, అలానే రిన్యూవబుల్ ఎనర్జీ అంటే మన సోలార్ లాంటివి, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆత్మనిర్భర్ భారత్ కింద వీటికి మంచి కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఫైనల్గా అందర్నీ టెన్షన్ పెట్టే విషయం ట్యాక్సులు. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ పన్ను విషయంలో ఇన్వెస్టర్లు కాస్త రిలీఫ్ కోరుకుంటున్నారు. కానీ అనలిస్టులు ఏమంటున్నారంటే పన్ను తగ్గింపు అవకాశాలు చాలా తక్కువేనట. సో చూద్దాం మరి. సో ఓవరాల్గా చూస్తే ఇంపోర్ట్ డ్యూటీ, కీ సెక్టార్లకు ఫండ్స్, ఇంకా ట్యాక్సులపై తీసుకునే నిర్ణయాలే మార్కెట్ని అటూ ఇటూ కదిలించబోతున్నాయి. పూర్తి వీడియో కోసం కామెంట్ బాక్స్ చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.